నమస్తే వెల్కమ్ టు BSI న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ ఇసుక అక్రమాల కేసులో చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సిఐడి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని ఏపీ ఎండీసీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తామంటున్న 100 మంది పౌల్ట్రీ రైతులు అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ మరో ముందడుగు పరిశీలకులుగా 67 మంది ఐఏఎస్లు 39 ఐపీఎస్ల నియామకం అసెంబ్లీ టికెట్ వద్దు అన్న వారికే టికెట్లు ఇస్తున్న బీజేపీ ఆందోళనలో పోటీ చేయబోనన్న బాబు మోహన్ చెయ్యాలంటున్న కమలం పార్టీ తెలంగాణలో పవన్ కోసం ఎదురు చూస్తున్న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ తో ప్రచారం నిర్వహించాలని ప్లాన్ వైసీపీ బిగ్ షాట్స్ ను పార్టీలోకి చేర్చుకునే యోచనలో టీడీపీ ఆపరేషన్ వైసీపీని స్టార్ట్ చేసిన టీడీపీ కీలక నేతలకు బల ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుపై మద్యం అక్రమాల కేసు నమోదు చేసిన సిఐడి తాజాగా ఇసుక అక్రమాల కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏటూగా చేర్చింది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమాలు చోటు చేసుకున్నట్లు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీ ఎండీసీ సిఐడికి ఫిర్యాదు చేసింది. దీంతో సిఐడి వెంటనే చంద్రబాబుతో పాటు ఆయన హయాంలో పనిచేసిన మంత్రులు పలువురు టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా ఎఫ్ఐఆర్లో A1 గా మాజీ మంత్రి పీతల సుజాత, A2 గా చంద్రబాబు, A3 గా చింతమనేని ప్రభాకర్, A4 గా దేవినేని ఉమను పేర్కొన్నారు. వీరంతా తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఖజానాకు తీవ్ర స్థాయిలో నష్టం చేకూర్చారని ఏపీ ఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నేటి నుండి మొదలు కానుంది. ఈ రోజు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా షురూ అవుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరించనున్నారు. నామినేషన్ దాఖలకు పోటీ చేయబోయే అభ్యర్థులు సమాయత్తమవుతున్న తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ ఈసారి పోటీ చేస్తున్న 2వ నియోజకవర్గం కామారెడ్డి బరిలో నిలిచే వారి సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు 100 మంది పౌల్ట్రీ రైతులు నామినేషన్ వేయనున్నట్టు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పౌల్ట్రీ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఈ మేరకు రైతులు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా కేసీఆర్ పై పోటీకి 1016 నామినేషన్లు వేస్తామని కాయితీ లంబాడీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిస్తే ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఇక తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకులను నియమించింది. దీనికోసం ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. ఈ జాబితాలో సుమారు 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించడం ఈ పరిశీలకుల బాధ్యత. ఇదే సమయంలో 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీస్ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ నియమించింది. సాధారణ పరిశీలకులు, ఎన్నికల పరిశీలకులు నవంబర్ 10వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్నారు. అదేంటో టికెట్లు కావాలని అందరూ అడుగుతారు. కొందరు టికెట్లు దక్కలేదని అలిగి పార్టీని విడిచిపోతారు. చిత్రంగా బీజేపీలో మాత్రం టికెట్ ఇస్తామంటే వద్దు బాబు అంటున్న వారే ఎక్కువగా ఉన్నారని సెటర్లు పడుతున్నాయి. సినీ నటుడు బాబు మోహన్ అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. తన పేరు ఖచ్చితంగా తొలి జాబితాలో వస్తుందని కూడా ఆయన భావించారు. కానీ బాబు మోహన్ పేరు మొదటి విడతలో లేకపోవడంతో ఈ సీనియర్ పొలిటీషియన్ కమ్ సినీ నటుడు అలిగి నేను పోటీ చెయ్యనంటే చెయ్యనని చెప్పేశాడు. అది కూడా ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ బీజేపీ హైకమాండ్ మీదనే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే 3వ విడత జాబితాలో బాబు మోహన్ పేరు ఆందోళన సీటులో ఉంది. తాను పోటీ చెయ్యనని ఖచ్చితంగా తేల్చి చెప్పేసిన బాబు మోహన్కి టికెట్ ఇచ్చి బీజేపీ సర్ప్రైజ్ చేసిందా లేక బాబు మోహన్ ఇప్పుడు పార్టీకి షాక్ ఇస్తారా అనేది చూడాలి. ఇక తెలంగాణ బీజేపీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం గంపడాసలతో ఎదురుచూస్తుంది. ఇక ఆయనకు చెందిన బలమైన సామాజిక వర్గం తెలంగాణలోనూ ఉంది. దాంతో పవన్ జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఇక పొత్తులో భాగంగా బీజేపీ జనసేనకు 10 నుంచి 12 సీట్ల దాకా బీజేపీ ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అవి కూడా హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉండే చోట ఈ సీట్లను కేటాయించే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ను తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది. బీజేపీకి జాతీయ నేతలు ఎంతమంది వచ్చినా లోకల్గా ఉండే నేతలు ప్రచారానికి సరిపోరు. పైగా గ్లామర్ పుష్కలంగా ఉన్న పవన్ కళ్యాణ్ వస్తే పైసా ఖర్చు లేకుండా వేలాది జనం కూడా వస్తారని బీజేపీ భావిస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి కంచుకోటలు. ఆ పార్టీ ఎన్ని ఎన్నికలలో ఓడినా గెలిచినా ఉత్తరాంధ్ర మాత్రం టీడీపీ వెంటనే ఉంది.
అంతవరకు ఎందుకు వైఎస్ఆర్ ప్రభంజనం వీచిన 2004 ఎన్నికల్లో కూడా సగానికి సగం సీట్లను టీడీపీ గెలుచుకుంది. అలా తన పరువుని ప్రతిష్టను కాపాడుకుంటూ వచ్చింది. కానీ ఫస్ట్ టైం 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి భారీ షాక్ తగిలింది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో కేవలం 6 మాత్రమే దక్కాయి. విజయనగరం జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక మొత్తం 5 ఎంపీ సీట్లు ఉంటే అందులో 4ంటిని వైసీపీ కైవసం చేసుకుంది. ఆ విధంగా వైసీపీ ఉత్తరాంధ్రలో గట్టిగా పాగా వేసింది. ఈ రోజుకి వైసీపీ సై అంటే సై అంటుంది. దాంతో ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు తెచ్చుకోవాలన్న టీడీపీ ఆరాటానికి బ్రేకులు పడుతున్నాయి. ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు టీడీపీ పూర్వ వైభవం సంతరించుకోవాలంటే వైసీపీని నిలువరించాలి. అదేవిధంగా ఆ పార్టీలో బిగ్ షాట్స్ ను కూడా నియంత్రించాలి. దాంతోనే ఆపరేషన్ వైసీపీని పసుపు పార్టీ చేపట్టినట్లుగా ప్రచారం సాగుతుంది. ఉత్తరాంధ్ర మీద వైసీపీ కూడా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో వైసీపీ రాజకీయ ప్రయోగాలను కూడా ఈసారి ఉత్తరాంధ్ర నుంచే స్టార్ట్ చేయనుంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BSA న్యూస్.